బీసీ రిజర్వేషన్ల సాధనకు పూలే ఆశయాలే ఆదర్శమని అన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్లోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో బీసీ జనసమితి అధ్యక్షులు జశ్వంత్ అధ్యక్షతన పూలే జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. ఇక పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రొఫెసర్ కోదండరాం. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు కోదండరాం. ఇక ఈ కార్యక్రమంలో టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నర్సయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు రైతులు తెచ్చిన ధాన్యాన్ని తరుగు పేరుతో కోతలు పెట్టొద్దని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించిందని అన్నారు. ఇక 48 గంటల్లోనే ఈ యొక్క రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీగిరిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని అన్నారు యాదవరెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్సీని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు సన్మానించారు. ఐకేపీ వారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఈ కొనుగోలు కేంద్రాన్ని రైతు సోదరులంతా సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఈ సన్న వడ్ల కొనుగోలు కేంద్రానికి ప్రతి సెంటర్లో ఏర్పాటు చేయడం జరగలేదు. కానీ ఈసారి అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో దొడ్డోర్లతో పాటు సన్నోర్లు కూడా కొనడం జరుగుతున్నది. దానికి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత కొనుగోలు సమయంలో బోనస్ కొంచెం ఆలస్యంగా పడ్డది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 రోజులలోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఆనందంగా ఉండే రైతులు. ఈసారి కూడా అధికారులను నేను సూచించేది ఏంటంటే, మీరు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా, అడి ఎక్కువ ఉందానో చెత్త ఎక్కువ ఉందానో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు సహకరించి వాళ్ళ సహకారాన్ని మీరు తీసుకొని, స్థానిక నాయకుల సహకారం కూడా తీసుకొని సకాలంలో వాళ్ళు